టుడే న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా బట్వారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం ఆధ్వర్యంలో బుధవారం రోజు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ టికెట్ దక్కకుండా చేసిన కార్యకర్త కోసమే రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా కాంగ్రెస్ పార్టీని తిడుతుందని, ఊరుకునేదే లేదు అని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, ఎక్కడ పడితే అక్కడ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుమానాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తనకు వెంటనే క్షమాపణ చెప్పాలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లేని పక్షంలో నీవు జిల్లాలో ఎక్కడా తిరిగినా ఊరుకునేది లేదని, నీ కానువాయిను అడ్డుకుంటామని హెచ్చరించారు. గతంలో మర్పల్లి మండల కేంద్రంలో సునీత మహేందర్ రెడ్డి వస్తే మాజీ ఎమ్మెల్యే రౌడీ శీషర్ సాంపై దాడి చేసే ప్రయత్నం చేశారు. గతంలో అధికారం ఉపయోగించుకుని భూ కబ్జాలు, దొంగ రిజిస్ట్రేషన్లు, ఎమ్మెల్యే లేనప్పుడు 3 ఎకరాల భూమి లేనిదే, ఎమ్మెల్యే అయిన తర్వాత 400 ఎకరాల భూమి ఎక్కడిది అని ఈరోజు ప్రశ్నిస్తున్నామన్నారు. మంగళవారం రోజు ఎమ్మెల్యే ఆనంద్ కార్యకర్తలతో మర్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లి స్థానిక ఎస్ఐపై దాడికి వెళ్లావు. తను మాత్రం నీకు ప్రోటోకాల్ ఇచ్చాడు, తనకు నువ్వు మాత్రం ఐవీఎల్సీ అని తనను రెచ్చగొట్టావు. తనకు క్షమాపణ చెప్పాలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలు కానీ కుర్చీలు వచ్చినాయనా మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఆయన సోయుడు మాట్లాడుతున్నాడు, సోయులు కూడా మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది, డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి సిగ్గాన్ని ఉండాలని జరగన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కోడ్ పనిచేయడానికి ఎన్ని రోజుల టైం ఉంది. ఆయన మర్పల్లి డెవలప్మెంట్ గురించి గిజ్జేయి అంటున్నాడు. 10 సంవత్సరాలు ఏం మిక్కిండు, అది ఆయనకు అర్థమవుతలేదా? పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవద్దా? ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎవరిపైన అయితే అనుమానం ఉంటుందో వాళ్ళని వచ్చి విచారణ చేయొద్దా? ఇది కేసీఆర్ అలాగే రాజ్యాంగం చేయాలన్నాడు. ఆ రాజ్యాంగంలో పోలీసు వాళ్ళు ఉండొద్దు, ఏముండొద్దు, రాజ్యాంగం ఏమన్నా కానీ అనుకుంటున్నాడా? అన్నదమ్ములు కొట్లాడితే కేసులు చేయొద్దు, ఇంకెవరన్నా కొట్లాడితే కేసులు చేయొద్దు. సమాజంలో బలం ఉన్నోళ్ళు, ధనబలం, అంగబలం ఉన్నోళ్ళు ఎవరి మీదనన్నా దౌర్జన్యం చేస్తే పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చోవాల? ఇదేనా ఆనంద్ మాట్లాడేది? సరే, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు, ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు పోలీస్ వ్యవస్థ ఏం పనిచేయలేదా? ప్రతి మీటింగ్ తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడానికి పనిచేసిందా? ఈరోజు ఆనంద్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఒక 7-8 నెలల కింద వాళ్ళ పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఇష్టానుసారంగా మొత్తం రాజ్యాధికారం వాళ్ళకే ఉన్నట్టు రాజులు లేక వ్యవహరించి సామాన్య ప్రజలను ఎంత ఇబ్బందులు పెట్టిండ్రు. టీఆర్ఎస్లోకి రమ్మంటే కొంతమంది రాకపోతే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఏ రకంగా వేధించాడు ఆనంద్ అనేది ఎవరికి తెలియదా? అందరికీ తెలుసు కదా. ఆయన పార్టీలో ఆయనకే వ్యతిరేకం ఉన్నది కదా. బుద్ధుడు మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు ఆనంద్. కానీ ఆనంద్ అంతకుముందు గెలిచినప్పుడు 8,000 గెలిచినావు, 12,000, 14,000 గెలిచిందని చెప్పి ప్రతాప్ కుమార్ అంటున్నాడు. మరి ఆనంద్ గెలిచినప్పుడు 8,000 గెలిచిండు. అదంతా ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడితే జనాలు మర్చిపోతారా? 2,000 చిల్లర మెజార్టీతో గెలిచినావు. ఒక 1,500 ఓట్లు వస్తే ప్రసాద్ కుమార్ ఆ రోజు గెలుస్తుంది. నీకు ఆయనకి ఎంత తేడా ఉన్నది? నోటికి ఏది వస్తే అది మాట్లాడి తెలంగాణ భాషను టీఆర్ఎస్ వాళ్ళు బూతులు మాట్లాడి భాష విధానాన్ని చేంజ్ చేశారు. నిన్న కూడా ఒక రాజ్యాంగబద్ధంగా ఒక న్యాయాధిపతిగా ఉన్న ఒక స్పీకర్ గారిని ఎలాంటి పదజాలాలతోటి వీళ్ళు అక్కడ ఒలిండ్రు అనేది ఆనంద్కి తెలియదా? ఒక స్పీకర్ను ఎంత గౌరవమైన పదవి, కనీసం ఆ స్పీకర్ పదవి కన్నా ఎంత మర్యాద ఇవ్వాలి, ఎట్లా నడుచుకోవాలని తెలియదా? ఈయన నీతులు చెప్తున్నాడు, ఇంకా 2 వారాలు ఉన్నాయని చెప్పి. నీవు చెప్తేనే తెలుస్తా ఆయనకు 2 వారాలు ఉన్నదని. ఆయనకి ఏం చేయాలో తెలియదు ఆ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే. నీవేడుంటివి, నీ రాజకీయ అనుభవం ఏంది,
నీవు అసలు ఎన్ని రకాల మోసాలతోటి ఇప్పుడు నువ్వు ఆ ఎమ్మెల్యే పదవి ఇచ్చిన తర్వాత ఎన్ని రకాల మోసాలు చేసి ఎన్ని ఎకరాల భూములు ఎన్ని వందల ఎకరాల భూములు సంపాదించుకున్నావు జనాలకు తెలియదా? నిన్ను ఉత్త కూడా కొట్టిరా జనాలు? ఈరోజు నిజంగానే ఈ టీఆర్ఎస్ లీడర్లు కానీ ఇలా ఓడిపోయిన మాజీ లీడర్లు కానీ ఏ రకంగానన్నా బదనాం చేయాలి. ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి, అధికారంలో ఉన్న వ్యక్తి, అధికారం వచ్చి కనీసం కొన్ని నెలలే అయింది. ఇది చేయలేవు అది చేయలేవు అని ఏమన్నా బుద్ధుడి మాట్లాడుతున్నావు, బుద్ధులే కూడా మాట్లాడుతున్నా అర్థమైతలేదు. ఇవి ఇన్ని రోజులు ఏం చేసినావు? తుర్మామిడి రోడ్డు చూడు, బంటారం మండల బంటారంకి వెళ్ళిపోయి ఒక ఎడ్వగాటర్ మండలం ఎక్కువ యాచారం రోడ్డు చూడు. ఈ రోజు ప్రపోజల్ పంపించిండ్రు, దీనికి ఇవన్నీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తుండ్రు. 10 సంవత్సరాల నుండి నువ్వేం చేయక ఈ రోజు ఇది చేయాలి అది చేయాలని మాట్లాడడానికి నీకు అర్హత ఉందా? ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీ నీవు ఒక ఎస్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంగా ఒక గెలిచినప్పుడు తుర్మామిడిలో ఎస్సీ సోదరులను నిన్ను అడ్డుపడుతున్నానని చెప్తే బూటు కాళ్ళతో తొక్కిపించిన చరిత్ర మర్చిండా? ఆ రోజు ఎంత లొల్లి అయింది, పోలీస్ స్టేషన్ లేచింది, ఎంతమంది కేసులు కాలే వాళ్ళ మీద? కేసులు కాలేవా? విలేకరు మహాశయులు కూడా చూసారు పోలీస్ స్టేషన్లో ఎంతమందిని తీసుకొచ్చారు, పోలీస్ స్టేషన్ నింపింది. ఈయన మహానుభావుడు వస్తే చాలు పోలీస్ స్టేషన్లో నింపాలి కాంగ్రెస్ కార్యకర్తలంతా. ఈయన గురించి ఈయన చట్టాల గురించి కేసుల గురించి ఈయన మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ఆనంద్ గారికి కానీ అతి ఉత్సాహంతో వేరే టీఆర్ఎస్ లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీని ప్రసాద్ కుమార్ను ఏమన్నంటే ఖబర్దార్ ఊరుకునేది లేదు. ఏమన్నా మీ సలహా ఉంటే డెవలప్మెంట్ గురించి చెప్పండి, దానికి మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఆ యొక్క కార్యక్రమాలు చేయడానికి తయారు. కానీ ఇలాంటి అబద్ధం పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు, పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు తీసుకుంటున్నారు. ప్రసాద్ కుమార్కి సంబంధం లేదు. ఆ పోలీస్ స్టేషన్ కాడికి పోయి ప్రసాద్ కుమార్ను తిట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి కార్యక్రమాలు బంద్ చేసుకోవాలి. ఈ అబద్ధాల మాటలతోటి, దూడ మాటలతోటి జనాలను తప్పుదో పట్టిస్తామనుకుంటే తప్పుదో పడ్డరు. ఇది గుర్తుంచుకోవాలి ఖబర్దార్ ఆనంద్ గారు అని చెప్పి కోరుకుంటూ ఎంత బుద్ధిహీనుడని నిరూపించుకున్నాడు. మొన్న ఎలక్షన్లో వాళ్ళ కార్యకర్తలే వ్యతిరేకించారు. ఈ క్యాండిడేట్ ఉంటే మేము ఈయనకు సపోర్ట్ చేయమని కింది దాకా కేసీఆర్ దాకా తీసుకొని పోయారు. నా తెలిసిన రాజకీయ అనుభవంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ను సొంత కార్యకర్తలు విమర్శించిన సందర్భాలు ఎక్కడ కూడా కనవలేవు. ఒక ఈ ఎమ్మెల్యే ఆనంద్ విషయంలోనే అలా జరిగిందని అంత బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలైనా. నా సొంత కార్యకర్తలే నన్ను వ్యతిరేకించి నా టికెట్కు రాకుండా వస్తే మేము సపోర్ట్ చేయమని చెప్పి నిలబడ్డా కూడా సపోర్ట్ చేయకుండా ఓటమి పాలు చేసినాక కూడా సిగ్గుశరం లేకుండా ఈరోజు మళ్ళా రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఆ రోజు సునీతా మహేందర్ రెడ్డి గారు మర్పల్లి ప్రోగ్రాంకి వస్తే ఇదే ఎమ్మెల్యే రాళ్ళదాడి చేయించాడు. గర్వం తోటి ఒక మహిళా ప్రజాప్రతినిధిని రాళ్ళదాడి చేసాడు. ఎంతోమంది భూ కబ్జాలు చేసాడు. వికారాబాద్లో కొన్ని వందల ప్లాట్ కబ్జా చేసుకున్నాడు. దొంగ రిజిస్ట్రేషన్లు చేయించాడు. 100 కోట్ల ఆస్తి సంపాదించాడు. ఈరోజు వాళ్ళ దవాఖానకి వెళ్తే ఆపరేషన్ అవసరం లేదు కూడా ఎంతోమందికి డెలివరీ ఆపరేషన్లు చేసి డబ్బు సంపాదించుకున్నాడు. చాలామంది ఉసురు ముట్టింది. ఈరోజు ఎక్స్-ఎమ్మెల్యే ఓటమి పాలయ్యాడు. కార్యకర్తలు విమర్శించిన సిగ్గుశరం లేకుండా ఓట్లపైకి వస్తున్నారు. ఇంకోటి, ఈయనకు వచ్చే ఎలక్షన్లో టికెట్ కూడా ఇవ్వరు. ఇంత ఎలక్షన్లోనే కార్యకర్తలు వద్దని చెప్పంగా టికెట్ ఇచ్చి ఓడిపోయాడు. నెక్స్ట్ ఎలక్షన్లో టికెట్ కూడా ఆయన రాజకీయం చేసి కూడా వేస్ట్. తెలివిగల్లోడు అయితే హాస్పిటల్ను డెవలప్ చేసి నలుగురికి సేవ చేసుకుంటే ఇంకా జర అతనికి పేరన్న వస్తుంది. ఈ రాజకీయాన్ని వదిలిపోవడమే బెస్ట్ ఆయనని నేను చెప్తున్నాను.